వాడారు. లెట్ హిమ్ ఆన్సర్. వేణు గారు మాట్లాడు. నేను చెప్పాను ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష పాత్ర నుంచి అధికారంలోకి ఏ విధంగా వచ్చాడు, అధికారంలో నుంచి ఈ రోజు ఏదైతే 170 టార్గెట్ పెట్టుకొని ఎందుకు ముందుకు పోతున్నాడు, ఎక్కడ మైనస్ జరుగుతా ఉంది, ఆ మైనస్ అంతా కరెక్షన్ చేసుకుంటూ గతంలో 2019లో ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఇచ్చిన టికెట్ బీసీ జనరల్ అయినా కూడా ఏ సమాజ వర్గం ఎక్కువ ఉందో చూసి ఈ రోజు ఎందుకు మార్పు చేస్తున్నాడు, దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ప్రతి ఒక్క విషయంలోనూ సార్ వినండి సార్, ఇప్పుడు క్వశ్చన్ అడిగారు ఆన్సర్ పూర్తి కాకనే మధ్యలో మాట్లాడు. పూర్తిగానే క్వశ్చన్ అడిగానే నేను ఆన్సర్ చెప్తాను, క్వశ్చన్ అడగండి. ఈరోజు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా కోర్టుకు పోయి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటే ఈ రోజు ఆ సామాజిక వర్గానికి ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది టికెట్లు. ఈ రోజు ఏ విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అత్యధికంగా గెలవడం జరిగింది, అదే పాలసీ ఈ రోజు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ పాటిస్తున్నాడు. 2019లో ఏదైతే రిపీట్ అయిందో మళ్ళీ అది 2024 రిపీట్ కాకుండా చూసుకుంటున్నాడు. అది తప్ప అడగండి ఎంతమంది బీసీలకు, ఎంతమంది ఎస్సీలకు, ఎంతమంది ఎస్టీలకు మీరు నామినేటెడ్ స్థానాలు కల్పించారు, పదవులు కట్టబెట్టడానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ 60% ఇచ్చాడు. కోర్టుకు పోయి అడ్డుపడితే కూడా దాన్ని వ్యతిరేకించి క్రియేట్ చేసే అంశం అది. వీళ్ళు ఇచ్చేదేంటి సార్? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? రాజకీయ మాకు నేర్పుతున్నాడు, ఈయన నేర్చుకోవాలా? లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏ కులానికి ఇవ్వాలని స్థానికంగా ఉన్న కుల బలం డిసైడ్ చేసింది, ఆర్థిక బలం డిసైడ్ చేసింది, రాజ్యాంగం డిసైడ్ చేసింది. అడ్డుకుంటే ఎక్కడైతే బీసీలు ఉన్నారో, ఎక్కడైతే ఎస్సీలు ఉన్నారో, ఎస్టీలు ఉన్నారో ఆ సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చాడు జనరల్ కన్నా తప్పించి. మీరు ఇచ్చేదంటే అందులో ప్రత్యేకంగా జనరల్ సీట్లు కూడా బీసీలకు ఇచ్చాడు, జనరల్ సీట్లు కూడా బీసీలకు ఇచ్చాడు. మీకు ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, డిపాజిట్ రాదా తెలంగాణ? ప్రశ్నించండి. బీజేపీ పంచం చెందారు, వాళ్ళదంతా ఇప్పుడు తెలుగుదేశం పక్కన చేరారు, వీళ్ళదంతా నెక్స్ట్ 24 ఏం చెప్పబోతారో చూడాలి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఒక ఎమ్మెల్యే బీజేపీ, కమ్యూనిస్టు, బిఎస్పీలు, ఇంకో పార్టీలు దగ్గరికి మళ్ళీ ఇస్తాను. రామారావు గారు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా తాడపల్లి ప్యాలెస్ చుట్టే తిరుగుతున్నాయి, అటు అధికార పక్షం విపక్షం అంటే ప్యాలెస్లో ఏం జరుగుతుంది అని. రైట్. మంత్రులు విశ్వరూప్కి లేదంటున్నారు, గుమ్మనుకు లేదంటున్నారు. దాదాపు ఇప్పటికీ 4 మంత్రులు స్థానచలనం కల్పిస్తున్నారు. ఇక చాలామంది సిట్టింగ్లు అయితే 20, 30, 40, 50 మందిని సిట్టింగ్లు మారుస్తూ అంటున్నారు. అంత పెద్ద మొత్తంలో మారిస్తే తిరుగుబాటు రాదా? ఆల్రెడీ తిరుగుబాటు స్టార్ట్ అయింది అంటున్నారు కదా. వెంకట గారు, కొన్ని జాతీయ పార్టీలే కుటుంబ పార్టీలుగా ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలు చాలా వరకు దేశవ్యాప్తంగా చూడండి, 7 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు చూడండి, ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. వరకు చెప్పాలంటే అంటే ప్రజాస్వామ్యం ఏమేమి ఉండదు, అధినాయకుడిని నమ్ముకొని పోతుంటారు. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటుంది ఏంటి, నన్ను చూసి ఓటేయండి అని అంటున్నారు. వాళ్ళకు ఓట్లు వాడాలంటే ఒక కాన్స్టిట్యూన్సీ మారుస్తామంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, తెలంగాణలో 12 మందిని మార్చి 9 మందికి గెలిచారు కేసీఆర్ గారు మారిస్తే. మార్చక తప్పు చేశామేమో అని కేసీఆర్ అనుకుంటున్నట్టు, మారిస్తే తెలంగాణ రిజల్ట్స్ వస్తే ఆశిస్తున్నారు, నష్టం ఉంది. అదొకటి. రెండోది ఏంటంటే ఉంటది. నేనేమంటున్నానంటే ఇప్పుడు అభ్యర్థులు శాశ్వతం కాదు కదా, ఎక్కడికక్కడ కొన్ని కుటుంబాలు కొన్ని నియోజకవర్గాల్లో కుటుంబాలు పాతకపోయినాయి, అక్కడ మారుస్తలేడు. ఎక్కడ మారుస్తున్నారు? ఇంతకుముందు మన అరుణ గారు చెప్పినట్టు కొన్ని ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వాటిని మారుస్తున్నారని ఆరోపణ నిజమే. అయినా కానీ వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, వాళ్ళు మార్చుకుంటారు, ప్రజలు తీర్పిస్తారు కదా ఎట్లా గెలుస్తారు అనేది. వాళ్ళు మార్చడం వల్ల గెలుస్తారా గెలవరా అనేది నిశ్శబ్ద విప్లవం వస్తుంది ఖచ్చితంగా. ఇప్పటిదాకా అన్ని సర్వేలు ఏం చెప్పినాయి, ఇక్కడ కేసీఆర్ గెలుస్తారన్నారు తెలంగాణలో, ఏమైంది? అందుకనే సర్వేల పరిస్థితి ఎట్లా ఉన్నా ప్రజలు నిశ్శబ్దంగా ఆలోచన చేస్తున్నారు. సబ్కా సున్నా అప్నా కర్ణ అన్ని వింటున్నారు. ఇటు పక్కన యువగళం చూస్తున్నారు, ఇటు పక్కన జనసేన చూస్తున్నారు, అటు పక్కన
వైసీపీని కూడా చూస్తున్నారు. అందుకని నేను ఏమంటున్నా అంటే ఎన్నికల కన్నా ముందు ఈ వివాదాన్ని ఒక ఎత్తు అయితే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అంటే సంక్షేమం మాత్రమే గెలిపించదు, అభివృద్ధి మాత్రమే గెలిపించదు, చాలా అంశాలు రేపు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఒకటి ప్రత్యేక హోదా ఏమైంది, పోయింది, ఆల్మోస్ట్ ఆల్ ప్రత్యేక హోదా అప్పులకి అయిపోయినట్టు లెక్క. అట్లాగే 3 రాజధానుల సంగతి ఏమిటి, దాని మీద కూడా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అటు తాడేపల్లి మన ఎమ్మెల్యేలు ఎందుకు వ్యతిరేకమయ్యారు ఇవాళ, వాళ్ళకి చెప్పింది ఒకటి చేసింది ఒకటి కదా. అట్లా చాలా ఉన్నాయి సమస్యలు. అట్లాగే ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ మీద, అట్లాగే మనకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు. కనుక అంతిమంగా తీర్పిచ్చే ముందు అందరినీ చూస్తున్నారు, అందరి మాటలు వింటున్నారు. అంటే ఎన్నికల ముందు వెంకట గారు ప్రజలు అన్ని వింటారు, విని వాళ్ళు ఇచ్చే తీర్పు వేరుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ వైసీపీ ఎట్లా హ్యాండిల్ చేయబోతుంది? వైసీపీ ఈ తిరుగుబాటు తర్వాత టికెట్ రావడాలను ఎలా పాసిఫై చేయబోతుంది? ఖచ్చితంగా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు 2-3 తిరగబడ్డారు, 2-3 కాంప్రమైజ్ అయ్యారు. రేపు పొద్దున్న రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయి అంటే వెంకట గారు, రాజకీయం ఎప్పుడు కూడా సోషల్ కెమిస్ట్రీ HO2 ఎట్లా అవుతుంది అని మన కెమిస్ట్రీలో చెప్పినట్టు చెప్పలేం. కనుక ఏ పరిణామం అయినా దేనికైనా దారి తీయవచ్చు. ఇక్కడ కూడా ఏమైంది అంటే అభ్యర్థులను మార్చడం తెలంగాణలో ప్లస్ అయింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నష్టం అవుద్దా ప్లస్ అవుద్దా అని రేపు ఎన్నికల రిజల్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఆ ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. కేసీఆర్ గారు చేసిన తప్పు నేను చెయ్యొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. అభ్యర్థులను మారిస్తే గెలుస్తాం అనుకుంటున్నారు. కదా. అందుకని ఏమంటారు అంటే రాజకీయ పరిణామాల్లో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. ఎన్నికల ముందు అందరూ అన్ని విషయాలు చెప్తున్నారు, ప్రజలకైతే అర్థమవుతుంది. అర్థమైన తీర్పు ఎట్లా అవసరం చెప్పలేము. ఎన్నికల వరకు వైసీపీ అప్రతిహతంగా ముందుకు పోయింది, ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వేరుగా వచ్చింది. ఈ 4.5 ఏళ్ల పాలనలో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉందా, అనుకూలత ఉందా అని రేపు పొద్దున ఎన్నికలు తేలబోతుంది. రైట్, వారి పార్టీ వారిష్టం.